హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈ వీడియోలో మీకు నేను మన భారతదేశంలోని 1000 సంవత్సరాలకు పైబడిన పురాతన ఆలయాల గురించి చెప్తాను. భారతదేశం అనగానే ఆధ్యాత్మికత, సంస్కృతి, పురాతన దేవాలయాలు గుర్తుకు వస్తాయి మనకి. భారత ఉపఖండంలో 1000 సంవత్సరాలకు పైబడిన అనేక ఆలయాలు ఇప్పటికీ అత్యంత వైభవంగా నిలిచి ఉన్నాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రాల మాత్రమే కాకుండా భారతీయ శిల్పకళా వైభవానికి ప్రత్యేకమైన అద్భుత నిదర్శనాలు. ఈ దేవాలయాలను చోళ, పల్లవ, చంద్రగుప్త, హొయసల, కడంబ, చాళుక్య, పాండ్య రాజవంశ వారు విశ్వవిఖ్యాత ఆలయాలను నిర్మించారు. ఈ వీడియోలో మీకు నేను 1000 సంవత్సరాలకు పైగా ఉన్న కొన్ని అత్యంత ప్రముఖ దేవాలయాల గురించి చెప్తాను. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ఈ వీడియోలో మనం 7 ప్రముఖ దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియోలో మీకు ఆ దేవాలయం అసలు ఎక్కడ ఉంది, దానిని ఎవరు నిర్మించారు, దాని శైలి ఎలా ఉంటుంది, అండ్ ఆ ఆలయం యొక్క గొప్ప విశిష్టతలు ఏమిటి అన్న విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మొదటిది బృహదీశ్వర ఆలయం, 1010 CE. స్థలం తంజావూర్, తమిళనాడు. నిర్మాణం రాజరాజ చోళుడు. శైలి ద్రావిడ శైలి. ఇక ఆలయ విశిష్టతల విషయానికి వస్తే బృహదీశ్వర ఆలయం చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన గొప్ప శివాలయాల్లో ఒకటి. రాజరాజ చోళుడు 1010 CEలో ఈ ఆలయాన్ని నిర్మించి శైవ భక్తికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చాడు. ఆలయం 216 అడుగుల ఎత్తైన గోపురంతో ఎంతో వైభవంగా నిర్మించబడింది. గర్భగుడిపై ఉన్న కలశం 80 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఎలాంటి బలమైన గుండిగిలు లేకుండా సమతుల్యతతో ఉంచబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఈ ఆలయం ద్రవిడ శైలిలో అత్యంత గొప్పదిగా గుర్తించబడింది. ఇక ఆలయంలో గోడలపై రామాయణం, మహాభారతం ఇతిహాసాలను శిల్ప రూపంలో చెక్కారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఇక రెండవది మన కోనార్క్ సూర్య దేవాలయం, 1250 CE. స్థలం కోనార్క్, ఒడిషా. నిర్మాణం నరసింహదేవ. శైలి కళింగ శైలి. కోనార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుతమైన ఆలయం. ఇది సూర్య భగవానుడికి అంకితమైన ఆలయం. గంగా వంశానికి చెందిన నరసింహదేవ దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఒక భారీ రథం ఆకారంలో నిర్మించారు. ఇందులో 24 రథచక్రాలు ఉన్నాయి. ఈ రథచక్రాలు కాలాన్ని సూచించే విధంగా నిర్మించబడ్డాయి. ఉదయం సూర్యకిరణాలు వీటిపై పడే విధంగా గణన చేయబడింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో శిల్పకళ అత్యంత ప్రత్యేకమైనది. శతాబ్దాల పాటు ఇది ఒడిషా సంస్కృతి, ఆధ్యాత్మికతకు మంగళప్రదమైన కేంద్రంగా ఉంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులు ఈ దేవాలయాన్ని రెగ్యులర్గా సందర్శిస్తుంటారు. ఇక మూడవది కైలాసనాథర్ ఆలయం, 700 CE. స్థలం కంచీపురం, తమిళనాడు. నిర్మాణం నరసింహవర్మన్, పల్లవ రాజవంశం. శైలి ద్రావిడ శైలి. కైలాసనాథర్ ఆలయం కంచీపురంలోని అత్యంత పురాతనమైన శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని పల్లవ రాజవంశానికి చెందిన నరసింహవర్మన్, రాజసింహ అని కూడా పిలుస్తారు, ఆయన నిర్మించారు. ఇది ద్రవిడ శైలిలో నిర్మించబడిన మరియు ఆలయ గోడలపై పురాణ గాథలు, దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయంలోని శివలింగం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఆలయం పూర్తిగా ఇసుక రాయితో నిర్మించబడింది. ఇందులో ఉన్న శిల్పాలు అత్యంత విశిష్టమైనవిగా గుర్తించబడతాయి. చాళుక్య మరియు రాష్ట్రకూట రాజవంశుల పాలనలో కూడా ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత లభించింది. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ఒక శిల్పకళా మ్యూజియంలో కూడా పనిచేస్తుంది. ఇక నాలుగవది లక్ష్మణ దేవాలయం, 950 CE. స్థలం ఖజురహో, మధ్యప్రదేశ్. నిర్మాణం యశోవర్మన్, ఈయన్ని చందేల రాజవంశానికి చెందినవారు. శైలి నాగర శైలి. ఇక ఆలయ విశిష్టత విషయానికి వస్తే లక్ష్మణ దేవాలయం ఖజురహోలోని అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి. ఇది 10వ శతాబ్దంలో యశోరవర్మన్ అనే చందేల రాజు నిర్మించాడు. ఆలయంలో ప్రధానంగా విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత అందమైన నాగర శైలిలో నిర్మించబడిన ఆలయాల్లో ఒకటి. గోడలపై చెక్కబడిన శిల్పాలు రామాయణం, మహాభారతం, పురాణ గాథలను వివరిస్తాయి. ఖజురహో ఆలయ సముదాయాల్లో భాగమైన ఈ దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఆలయాన్ని సందర్శించే భక్తులు మరియు పర్యాటకులు ఇక్కడి శిల్పకళను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న శృంగార శిల్పాలు భారతీయ పురాతన నిర్మాణ కౌశల్యాన్ని తెలియజేస్తాయి. ఇక ఐదవది మన లింగరాజ దేవాలయం, 1000 CE. స్థలం భువనేశ్వర్, ఒడిశా. నిర్మాణం సోమవంశరాజులు. శైలి కళింగ శైలి. లింగరాజ దేవాలయం ఒడిశాలోని భువనేశ్వర్లో అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన శైవ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం 11వ శతాబ్దంలో సోమవంశరాజులు నిర్మించారు.
ఇది కళింగ శైలిలో నిర్మించబడింది మరియు 102 మీటర్ల ఎత్తైన ప్రధాన గోపురాన్ని కలిగి ఉంటుంది. లింగరాజుడు హరిహర స్వరూపంగా అంటే అర్ధభాగం శివుడు అర్ధభాగం విష్ణువుగా పూజించబడతారు ఇక్కడ. భువనేశ్వర్ను టెంపుల్ సిటీగా ప్రసిద్ధి చెందేలా చేసిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన వారు ఒడిస్సా ప్రాచీన సాంప్రదాయాలను ఆధ్యాత్మికతను పూర్తిగా అనుభవించగలుగుతారు. ఇక 6వది చెన్నకేశవ దేవాలయం 1117 CE. స్థలం బేలూరు కర్ణాటక. నిర్మాణం విష్ణువర్ధన హోయసల రాజవంశం. శైలి హోయసల శైలి. ఇక ఆలయ విశిష్టత విషయానికి వస్తే చెన్నకేశవ దేవాలయం 12వ శతాబ్దంలో హోయసల రాజవంశానికి చెందిన రాజు విష్ణువర్ధన్ నిర్మించాడు. ఈ ఆలయం హోయసల శైలిలో నిర్మించబడింది. ఇది భారతదేశంలో అత్యంత అందమైన ఆలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఆలయ నిర్మాణానికి 100 సంవత్సరాలు సమయం పట్టిందంట. ఇందులో ఉన్న శిల్పాలు అత్యంత విభిన్నమైన రీతిలో చెక్కబడ్డాయి. ప్రతి గోడ, ప్రతి స్తంభం, గర్భగుడి అయితే అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడింది. ఇందులో పురాణ గాథలు, నృత్య భంగిమలు, దేవతామూర్తులు కనిపిస్తారు. ఆలయం పూర్తిగా సాంప్రదాయ హోయసల శైలిలో రాతి శిల్పకళకు అద్భుతమైన నిదర్శనం. ఇది కూడా యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన ఆలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఇక చివరిది వీరనారాయణ దేవాలయం 1100 CE. స్థలం కడగ్ కర్ణాటక. నిర్మాణం చాళుక్య రాజులు. శైలి వెస్ట్రన్ చాళుక్య శైలి. వీరనారాయణ దేవాలయం విశిష్టతలకు వస్తే ఇది 12వ శతాబ్దంలో కర్ణాటకలోని కడగ్ పట్టణంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని చాళుక్య రాజవంశానికి చెందిన రాజులు నిర్మించారు. ఇది చాళుక్య శైలిలో నిర్మించబడిన అత్యంత ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైనది. దీనిలో శిల్పకళ అత్యంత వైభవపేతంగా చెక్కబడి ఉంది. ఆలయంలోని గోపురం, స్తంభాలు, గర్భగుడి చాళుక్య శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణలు. ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. భక్తులు దేశవ్యాప్తంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ పవిత్ర స్థలంగా భక్తుల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. చూశారు కదండి, ప్రతి ఆలయం ఏదో ఒక ప్రత్యేకమైన చరిత్రను కలిగి ఉంది. వీటి నిర్మాణ శైలి, శిల్పాలు ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగబడినవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ను పోస్ట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కమెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.